అనంతపురం జిల్లా గుత్తిపట్నంలో మున్సిపాలిటీ పరిధిలోని 19 ట్యాంకర్ల ద్వారా 25 వార్డులకు త్రాగునీటి సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో గత 2 నెలల క్రిందట ఎండాకాలంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొనడంతో పలువురు కాలనీ వాసులు త్రాగునీటి కోసం మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయితే ఎన్ని ధర్నాలు చేసినా మున్సిపాలిటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. దీనిపై ఇప్పటికే గుత్తి ప్రజలు మున్సిపల్ కమిషనర్పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే గుత్తి తాగునీటి సమస్యను నియంత్రించాల్సిన మున్సిపాలిటీ అధికారులు గత 2 రోజుల నుంచి మున్సిపల్ నీటి ట్యాంకర్లను నిలిపివేశారు. దీంతో గుత్తి ఆర్ఎస్లో తాగునీరు లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనపై మున్సిపల్ అధికారులను సంప్రదించగా మున్సిపల్ ఇన్ఛార్జ్ కిరణ్ మాట్లాడుతూ గత 2 రోజుల నుంచి టెండర్ ముగిసిన నేపథ్యంలో నీటి ట్యాంకర్ల సరఫరా నిలిపేయడం వాస్తవమే, కానీ టెండర్ రీకాల్ చేసి కొత్త వారికి టెండర్ ఇవ్వడం జరిగిందని, వారు రేపటి నుంచి మున్సిపాలిటీ నీటి ట్యాంకర్ల ద్వారా త్రాగునీటిని సరఫరా చేస్తామని తెలిపారు. ఆ రోజు నుంచి నీళ్ళు లేవు, అందుకు తాగేగా నీడే పట్టుకుపోతున్నారు. ఈడ ఎట్లక్క, ఈడ వేరే వాళ్ళది కదా ఇది. మాకు నీళ్ళే లేవు. కిరణ్ అండి, ఇన్ఛార్జ్ నేను మున్సిపాలిటీకి. ఇది మునుపు సమ్మర్లో కొంచెం నీటి ఎద్దడి ఎక్కువ ఉండడం వల్ల మనం ముందు 10 ట్యాంకర్లు తిరిగేవి. ఎక్స్ట్రాగా మనం 4 ట్యాంకర్లు పెట్టడం వల్ల 19 ట్యాంకర్లు తిరిగేది. మళ్ళీ రీసెంట్గా మనకి వానలు సరిగ్గా మంచిగా రావడం వల్ల 19ని కాస్త 15కి కుదిర్చాము. రీసెంట్గా ఒక టెండర్ ఓపెన్ చేశాము. అప్పుడు మనకి జీపీఎస్ అనేది కొంచెం ఇష్యూ ఉండడం వల్ల మొన్న కొంచెం ట్యాంకర్స్ కొంచెం డిలే అయినా తిరగడానికి. అసలు ఈ రోజు నుంచి కంటిన్యూస్గా తిరుగుతున్నాయి. ఈ రోజు కానీ తిరగలేదు సార్, పూర్తిగా 3 రోజుల నుంచి పూర్తిగా బంద్ చేశారు కదా ట్రాక్టర్లు, ఎందుకు నిలిపివేశారు అని. నిన్న సాయంత్రం అది కొత్త టెండర్ పిలిచాము, కొత్త టెండర్ ఓపెన్ అయింది. ఇప్పుడు ట్యాంకర్స్ అనేది ట్రాక్టర్స్ అనేది చేంజ్ అయింది. జీపీఎస్ అనేది మళ్ళీ కొత్తగా ఇన్స్టాల్ చేయాల్సి. ప్రజలకు ఇబ్బంది కలగకోకుండా ముందుగానే టెండర్ రీకాల్ చేయొచ్చు కదా, ఎందుకు అలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు? టెండర్ కాల్ చేసామండి, కరెక్ట్ టైంలోనే కాల్ చేసాము. బట్ మనకి ఆ ట్యాంకర్స్ మధ్యలో టెండర్ ముందు అనేదంతా, ఇప్పుడు ముందు గవర్నమెంట్ అంతా ఒకటే టెండర్ నడిచేది, అంటే ఒకటే కాంట్రాక్టర్ వేసుకుంటే అట్లే వచ్చేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టెండర్ అనే కాంట్రాక్టర్ చేంజ్ అయ్యారు. ఆ చేంజ్ కావడం వల్ల ట్రాక్టర్స్ కానీ చేంజ్ అవ్వాల్సి వచ్చింది. ఆ చేంజ్ అయ్యే సమయంలో జీపీఎస్ కానీ చేంజ్ చేయాల్సి వస్తుంది. అంటే మనం ఇప్పుడు ఒక ట్రాక్టర్ నెంబర్కి ఒక జీపీఎస్ ఇస్తాము. ఇప్పుడు వేరే ట్రాక్టర్లు వచ్చాయి కాబట్టి ఆ జీపీఎస్ ఇన్స్టాల్ చేయడానికి కొంచెం సమయం తీసుకుంది. కాబట్టి ఒక 3 డేస్ నుంచి అలా కొంచెం తక్కువ ట్యాంకర్లు తిరిగినాయి. ఈ రోజు నుంచి కరెక్ట్గానే తిరుగుతాం. ఈరోజు సాయంత్రం నుంచి జీపీఎస్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఈరోజు సాయంత్రం నుంచి కరెక్ట్గా తిరుగుతాం. ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ ఎవరు సార్? కొత్త కాంట్రాక్టర్ ఓబుల్పోతి అని చెప్పి గుంతకల్ అతను.